తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ శాఖ ఒక అప్డేట్ ఇచ్చిందండి. ఆ అప్డేట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది రైతు సోదరులకి తెలుగు ప్రజలకి గుడ్ న్యూస్ అనే చెప్తా ఉన్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరియు అమరావతి వాతావరణ కేంద్రం, భారత వాతావరణ కేంద్రం కలిపి చెప్తా ఉన్నాయండి. రాబోయే 6 రోజుల పాటు ఈ 2 రాష్ట్రాలకు కలిపి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతాయనే విషయాన్ని స్పష్టంగా ప్రకటించిందండి. గురువారం నాటికి అల్పపీడనంగా బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. గడిచిన 2 రోజుల నుంచి ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో 9 నుంచి 10-11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా చెప్తా ఉన్నారు. 3 రోజుల నుంచి అయితే పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. వర్షం పడిందంటే పెద్ద ఎత్తున పడుతుంది వర్షం. జూన్ లో అయితే తీవ్రంగా వర్షపాతం తక్కువ పడింది. ఇక జూలై నెలకు వచ్చేటప్పటికి మొదట 2 వారాలకు లెక్కింపు చేసుకుంటే వర్షాలు తక్కువనే చెప్పాలి. అయితే ఈ వారం 3వ వారంలో వర్షాలు బాగా అనుకూల భావంగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇక 24-25 తేదీ లోపల అల్పపీడనం ఏర్పడితే గనక ఋతుపవనాలు, అల్పపీడన ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో 2 తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సంబంధించి 6 రోజులకు సంబంధించి భారీ ఎత్తున వర్షాలు కురవబోతా ఉన్నాయన్నట్టు సమాచారం. అటు అమరావతి వాతావరణ కేంద్రం, భారతీయ వాతావరణ కేంద్రం, హైదరాబాద్ వాతావరణం 3 కేంద్రాలు కలిపి కూడా ఈ సమాచారాన్ని ఇచ్చాయి. పిడుగులు, ఉరుములు కూడా పడవచ్చు భారీగా. గడిచిన 2 రోజులకు సంబంధించి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఇంకా ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపి 6 సెంటీమీటర్ల నుంచి కొన్ని ప్రాంతాల్లో 9 సెంటీమీటర్లకు పైబడి వర్షపాతం నమోదైనట్టుగా చెప్తా ఉన్నారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో 6 సెంటీమీటర్లు, రాజమండ్రి ఎత్తుకుంటే కనుక 7 సెంటీమీటర్లు, పల్నాడు, నెల్లూరు జిల్లాలకు వెళ్ళినట్టయితే చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలతో కలిపి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు చెప్తా ఉన్నారు. ఇక హైదరాబాద్ విషయానికి వచ్చినప్పుడైతే కొన్ని ప్రాంతాల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 5 సెంటీమీటర్లు, మేడ్చల్లో 4 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం నమోదైంది. ఇక ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు వచ్చేటప్పటికి 5 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం నమోదైనట్టుగా చెప్తున్నారు. రాబోయే 2 రోజులకు సంబంధించి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కలిపి 4 నుంచి మొదలుకొని 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని చెప్తా ఉన్నారు. ఇక ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రానున్న 2 రోజుల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలు కలిపి 6 సెంటీమీటర్ల వర్షపాతం కురవబోతున్నట్టుగా సమాచారం. ఇక్కడ అతి భారీ వర్షాలు నమోదవుతాయని చెప్తా ఉన్నారు. ఇక ఈ అల్పపీడనానికి తోడుగా ఒక వాయుగుండం కూడా ఏర్పడబోతోందన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతానికైతే రిపోర్ట్లలో ఇంకా స్పష్టత రాలేదు. 24-25 తేదీ నాటికి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అల్పపీడనం అనేది ఖచ్చితంగా స్పష్టంగా కనబడతా ఉంది. రాబోయే 4-5 రోజుల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడే అవకాశం మనకు పక్కా కనబడతా ఉంది. కనుక రాబోయే 2-3 రోజుల్లో వర్ష వ్యవహారాల్లో ఏదైనా అప్డేట్ వస్తే మళ్ళీ నేను వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.